రేపు చలో ఆంధ్ర న్యూస్ ఛానల్ ఈరోజు మీ గ్రామానికి వచ్చింది సోమన్న. ఏమన్నా విశేషాలు ఉన్నాయా మీ గ్రామంలో? ఉన్నాయి బాబు గారు. మన మూలన్న చంద్రన్న కొడుకు ఎంబీబీఎస్ ఫారిన్లో చదివి వచ్చాడంట బాబు. అయితే ఏమి మేలే కదా, చక్కగా చదువుకొని వచ్చి ఉంటారు కదా. అది కాదు బాబు, వాళ్లకు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు ఎంసీఐ నిర్వహించే పరీక్ష కూడా పెట్టారంట బాబు. దాంట్లో కూడా ఉత్తీర్ణత అయ్యాడంట బాబు. అయితే మరీ మంచిది కదా. ఇంకేమి, మళ్ళీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు 1 సంవత్సరము ఇంటర్న్షిప్ కూడా ఇచ్చారంట బాబు. 1 సంవత్సరము వాళ్ళే ఉత్తర్వులు ఇచ్చి ఇంటర్న్షిప్ ఇచ్చారంట బాబు. అయితే మరీ మంచిది కదా. ఇంకేమి, అదంతా బాగుంది బాబు. కానీ ఆ రిజిస్ట్రార్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు, విజయవాడ వాళ్ళు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు పెట్టలేదంట బాబు. ఇప్పటికీ 2 సంవత్సరాల నుండి మన చంద్రన్న కొడుకు ఇంట్లోనే ఉన్నాడు. ఎలాంటి పని చేయడం లేదు బాబు. అటు పని చేసుకోలేక, ఇట్లు పెద్ద చదువులకు పోలేక ఇంట్లో వేదన పడుతున్నాడు బాబు. మరి ఈ విషయము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారంట బాబు. పలుమార్లు కలిశారంట బాబు. అయితే ఆ రిజిస్ట్రారు కరోనా టైంలో ఆన్లైన్లో కొంత సమయము ఆన్లైన్ పరీక్షలు ఆన్లైన్ ద్వారా చదువుకొని వాళ్ళు ఉత్తీర్ణులైనారని, ఆ పీరియడ్ కూడా ఇంటర్న్షిప్ చేయాలని వేరే ఇతర ఏ రాష్ట్రంలో ఇండియాలో లేనటువంటి సమస్యను ఆంధ్రప్రదేశ్లో సృష్టించాడంట బాబు. అట్లనా? మరి ఇతరులందరూ కూడా దాన్ని అనుమతి ఇచ్చినప్పుడు, ఎగ్జంప్షన్ ఇచ్చినప్పుడు వీళ్ళు కూడా ఇవ్వాలి కదా. అదే బాబు ఇక్కడ సమస్య. పలుమార్లు వాళ్ళు ఉద్యమించడం జరిగింది. విద్యార్థులు ఎన్నో చేశారు, అయినా కూడా ఫలితం లేకుండా పోయింది బాబు. వాళ్లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు పెట్టలేదు బాబు. న్యాయస్థానాలను ఎక్కడైనా వాళ్ళు అప్రోచ్ కావచ్చు కదా. అయ్యారంట బాబు. అట్లా కూడా న్యాయస్థానాలు తీర్పిచ్చినా కూడా వాళ్లకు అనుకూలంగా ఇవ్వడం లేదంట బాబు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు పెట్టడం లేదంట బాబు. మరి విషయము ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళారా ఎవరైనా? చాలామంది తీసుకెళ్లారు బాబు. మీ యొక్క పల్లె పిలుపు చలో ఆంధ్రానే పలుమార్లు ఈ విషయాన్ని ప్రభుత్వానికి విన్నవిస్తూనే ఉంది. కానీ ప్రభుత్వం వాళ్ళ నుంచి చర్యలు లేవని చెప్తున్నారు బాబు. అట్లనా? అయితే మా పల్లె పిలుపు చలో ఆంధ్ర న్యూస్ ఎప్పటికప్పుడు ప్రతి ఒక్క విషయాన్ని ప్రభుత్వానికి నివేదిస్తుంది పరిష్కారం కొరకు. కానీ ఈ విషయంలో ప్రభుత్వము ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో మా ఛానల్కి కూడా అర్థం కాని పరిస్థితి నేడు నెలకొనింది. అట్లనా బాబు? మరి ప్రభుత్వమే ఇంత ఉదాసీనతగా ఉంటే ప్రజలలో ఎంత కష్టాలకు లోనవుతారు బాబు గారు. అదే కదా ఇప్పుడు వచ్చిన సమస్య. ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటే ఇలాంటి లోపభూయిష్టాలు ఉండవు. కాబట్టి అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్లో వైద్యులు కూడా రోగులకు తగినటువంటి నిష్పత్తిలో లేరు అని మా ఛానల్కు తెలుస్తుంది. వారికి
వెంటనే రిజిస్ట్రేషన్ చేసి ఉద్యోగాలు కూడా కల్పించాల్సినటువంటి అవసరము ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. కానీ అలాంటివి చేపట్టడం లేదని మాకు కూడా తెలియవస్తుంది. మేము కూడా మా ఛానల్ ద్వారా అందరికీ న్యాయం జరగాలని ప్రయత్నం కొరకు ప్రభుత్వానికి విషయాన్ని నివేదిస్తాం. కాబట్టి సోమన్న, చంద్రన్న వాళ్లకు న్యాయం ఖచ్చితంగా ప్రభుత్వము న్యాయం చేస్తుంది. ఈ విషయంలో ఏం వరి కావద్దండి. ఇప్పటికీ 2 సంవత్సరాల కాలం దాటింది బాబు గారు. 2 సంవత్సరాలైందా? 2 సంవత్సరాలైనా ఈ ప్రక్రియ మొదలు పెట్టకపోవడము మన రాష్ట్ర దౌర్భాగ్యమేమో. మరి దీనిని ప్రభుత్వము సీరియస్గా తీసుకొని పరిష్కరించాల్సిన అవసరము ఎంతైనా ఉంది. విద్యార్థులకు న్యాయం చేయాలని మేము కూడా మా యొక్క ఛానల్ ద్వారా కోరుకుంటూ ఉన్నాం.